హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జెన్యూన్ సొసైటీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ శ్రీనివాస్. ఈరోజు వచ్చేసి మనం ఈ ప్రింటర్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం అనమాట. ఇది వచ్చేసి బ్రదర్ బ్రాండ్. ఇది వచ్చేసి మనకి మోడల్ నెంబర్ DCP T426W మోడల్ అనమాట. ఇది వచ్చేసి మనకి వైఫై కూడా ఉంటుంది ఇన్బుల్ట్ కానీ. ఇది వచ్చేసి నాకు ప్రజెంట్ ఇప్పుడు నేను చేస్తున్న వీడియో రోజు మాత్రం నాకు 11,000 రూపీస్ అట్లా వచ్చిందనమాట. అంటే కార్డ్ యూజ్ చేసి ఒక 700 అంటే 600 డిస్కౌంట్ అట్లా మీ డిఫరెంట్ కార్డ్స్ని బట్టి మీకు డిస్కౌంట్ ఉంటుందన్నమాట. ఇప్పుడు బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్, కట్టర్ యూజ్ చేసి. ఓకే, ఓపెన్ అయితే చేశాను. సో డిఫరెంట్గా ఓపెన్ చేస్తున్నాను నేను బాక్స్ నుంచి. ఓకే, నెమ్మదిగా బయటకు తీసేసాను. బాక్స్లో అయితే ఇంకేం లేదు, ఓన్లీ థర్మోకోల్ షీట్ మాత్రమే ఉంది కింద ఒకటి బేస్లో. సో ఈ బాక్స్ పక్కన పెట్టేద్దాం. పాటు మనకి కింద ఒకటి యూజర్ మాన్యువల్కి సంబంధించినటువంటి ఒక బుక్లెట్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి బాక్స్లో ఏమేమి ఐటమ్స్ వచ్చాయో మీకు చూపిస్తాను. ఒకటి ప్రింటర్ అయితే వస్తుంది, అంతేకాకుండా మనకి ఇక్కడ 4 ఇంక్ బాటిల్స్ అయితే రావడం జరుగుతుంది. బ్లాక్, ఇంకా ఇక్కడ మనం ఇంక్ ట్యాంక్ ఉంటుంది కదా, ఇది వచ్చేసి మనకి 4 బాటిల్స్ అనమాట. అంటే 4 కలర్స్ ఇంక్ ట్యాంక్ అనమాట. ఇక్కడ మనకి రాసి ఉంది MCY అనమాట, MCY BK. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ క్యాన్సిలేషన్ సింబల్ ఉంది కదా, 6000 BK అని. సో బ్లాక్ 6000 BK వాడకుండా ఇక్కడ చూసినట్లయితే D60 ఉంది కదా, D60 BK ఆ కలర్ వాడాలి. ఇంకా నెక్స్ట్ MCY ఇవన్నీ వచ్చేసి BT 5000 కలర్స్ అనమాట ఇంక్. సో ఇంక్ ఈ విధంగా ఉన్నాయన్నమాట. బాటిల్స్ మనకి వాళ్ళే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు బ్లాక్ చూసుకున్నట్లయితే D60 ఉంది అక్కడ మెన్షన్ చేసినట్లు. సో ఈ ప్రింటర్కి మనం 6000 BK బ్లాక్ కలర్ వాడకుండా ఇంక్ ఇక్కడ BT D60 BK బ్లాక్ వాడాలన్నమాట. సో అవైతే వీళ్ళు ప్రొవైడ్ చేశారు 4 కలర్స్. ఆ 4 కలర్స్ మనం ఇంట్లో ఇక్కడ అంటే ఇంక్ ట్యాంక్లో మనం ఫిల్ చేసుకుంటాము. సో కలర్స్ రావడం జరిగింది, అంటే సారీ ఇంక్ రావడం జరిగింది, ఇంక్ బాటిల్స్. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే ప్రింటర్. నెక్స్ట్ ఇక్కడ పవర్ సప్లై కోసం పవర్ కార్డ్. నెక్స్ట్ ఇక్కడ మనకి సిస్టమ్ నుంచి మనం దీనికి ప్రింటర్కి కనెక్ట్ చేసుకోవడానికి 2.0 USB కేబుల్. అండ్ మనకి ఇక్కడ క్లీనింగ్ కిట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కార్డ్స్ ఉన్నాయి దీంట్లో. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి డ్రైవర్స్ని మన సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోవడానికి ఒక CD అయితే ఇవ్వడం జరిగింది, వారంటీ కార్డు, ఇంకా యూజర్ మాన్యువల్ ఇవైతే రావడం జరిగింది అనమాట కాంపోనెంట్స్. కలర్లో మనకి చూడడానికి చాలా అట్రాక్టివ్గా కనిపించడం అనేది జరుగుతుంది, మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా మనం ప్రింటర్ పైన చూసినట్లయితే ఇక్కడ మనకి ట్రబుల్ షూటింగ్ టిప్స్ అయితే మనకి ప్రొవైడ్ చేశారన్నమాట, స్టిక్కర్. సో ఇవన్నీ మనం ట్రబుల్ షూట్ చేసుకోవడానికి అండ్ హౌ టు హ్యాండిల్ పేపర్ ఇంకా అవన్నీ నార్మల్గా ఉన్నాయన్నమాట. అంటే మనకి బేసిక్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు రైట్ సైడ్. అండ్ లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే మనకి ఇక్కడ కొన్ని ఫిజికల్ బటన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ పవర్ బటన్ ఉంది అండ్ స్టాప్ బటన్ ఉంది అండ్ కొన్ని ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. అవన్నీ మీకు చూపిస్తాను ఎలా పనిచేస్తాయని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇక్కడ మనకి ఇది పేపర్ ట్రే అనమాట. దీంట్లో మనం కొంచెం లాగితే వచ్చేస్తుంది, బయటికి లాగితే వచ్చేస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి పేపర్ ట్రే. మనకి దీంట్లో సైజెస్ కూడా మెన్షన్ చేసి ఉన్నాయన్నమాట. మనకి A4 సైజా, లీగల్ పేపరా, ఇంకా ఏమేమి కావాలి మనకి పేపర్స్ కూడా మనకి దీంట్లో మనం ఉన్నాయన్నమాట. సైజెస్ కూడా మెన్షన్ చేశారు ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు డిఫరెంట్ సైజెస్ ఉన్నాయన్నమాట. మనకి ఏ సైజ్ కావాలో అక్కడ అడ్జస్టబుల్ చేసుకోవచ్చు దీన్ని. ఇది పట్టుకొని లాగితే గ్రీన్ కలర్ది సైజు మనకు వచ్చేస్తుంది అనమాట. చూడొచ్చు A5 అని ఇక్కడ డిఫరెంట్ సైజెస్ అయితే మనకి ఉన్నాయి. మీరు ఏ పేపర్ అయితే పెట్టాలనుకుంటున్నారో దాన్ని బట్టి సైజు కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సైజెస్ రాసి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ సైజెస్ని బట్టి మనం ఇక్కడ సైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా. నెక్స్ట్ ఇక్కడ పేపర్ ట్రేలోనే మనకి ఇక్కడ చిన్నది ఇట్లా రావడం జరిగింది. అంటే పేపర్స్ మనకి ప్రింట్అవుట్ వచ్చిన తర్వాత మనకి బయటకు వెళ్ళిపోకుండా ఇక్కడ మనకి ఈ విధంగా ఒకటి సపోర్టింగ్ అయితే ఇచ్చారనమాట. కొంచెం కిందికి అంటానికి ఏమైనా మీకు కనిపించట్లేదు. సో ఈ సపోర్టింగ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది మనకి పేపర్ ప్రింట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఇట్లా బయటకు వెళ్ళిపోకుండా కింద పడకుండా ఇక్కడ మనకి ఆగిపోతుంది అనమాట. సో అందుకని ఇక్కడ కొంచెం పేపర్ సపోర్టింగ్కి కూడా ఇక్కడ ఇచ్చేసారనమాట ఇలా. అండ్ మనం ఇప్పుడు దీంట్లో ఇంక్ ట్యాంక్లో ఇంక్ ఫిల్అప్ చేద్దాం. మీరు కరెక్ట్గా ఇంక్ అయితే ఫిల్అప్ చేసుకోండి. నేను ఒకటి ఇప్పుడు ఇంక్ బాటిల్ అయితే ఓపెన్ చేస్తాను. సో బ్లాక్ కలర్ ఉంది కదా, ఈ బ్లాక్ కలర్ మనం దీంట్లో ఇన్సర్ట్ చేయాలన్నమాట. ఇది ఇంక్ ట్యాంక్ దగ్గర మనం ఇది క్యాప్ ఓపెన్ చేసుకోవాలి. సో ఇది ఓపెన్ చేసేయాలి. ఫస్ట్ ఈ క్యాప్ తీసేసి క్యాప్ పుల్ చేస్తే వస్తుంది, ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. క్యాప్ ఇన్సర్ట్ చేసుకోవడానికి మనకి ఇక్కడ ప్లేస్మెంట్ ఇచ్చారు, ఇక్కడ పెట్టేసుకుంటే అయిపోతుంది క్యాప్. తర్వాత ఇది బాటిల్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి సీల్ ఉంటుంది లోపల. సో ఈ సీల్ కూడా మనం బయట తీయాలి. అంటే సీల్ ఓపెన్ చేసి ఈ క్యాప్ పెట్టేసుకోవాలి. ఓకే, నేను సీల్ అయితే ఓపెన్ చేశాను. నెక్స్ట్ మనం ఇక్కడ క్యాప్ అయితే పెట్టేసుకోవాలి. క్యాప్ పెట్టేశాను. ఇప్పుడు ఈ పైన క్యాప్ ఓపెన్ చేసుకోవాలి.
ఓకే, ఈ క్యాప్ అయితే టైట్గా పెట్టుకోవాలి బాటిల్కి కిందిది. సో నెక్స్ట్ పైన క్యాప్ ఓపెన్ చేసుకొని దీనిలో పెట్టేసేయడం, ఇన్సర్ట్ చేసేయడమే. ఇక్కడ ఇక్కడ కరెక్ట్గా బ్లాక్ దగ్గర బ్లాక్ పెట్టుకోవాలి. కలర్స్ మీరు వేరేటి అన్ని ఓపెన్ చేసి పెట్టుకొని ఇది దాంట్లో వేరే దాంట్లో మిక్స్ అయిపోయిందంటే మళ్ళీ ప్రింటర్కి ప్రాబ్లం అవుతుంది అనమాట. సో హెడ్ పాడైపోయే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనం ఇంక్ బాటిల్ని ఇక్కడ పెట్టేసుకోవాలి బ్లాక్. అది ఆటోమేటిక్గా ఫిల్అప్ అయిపోతుంది. ఇంకా మెల్లిమెల్లిగా చాలా స్లోగా ఫిల్అప్ అవుతుంది. మీరు చూడొచ్చు హాఫ్ ఆఫ్ ది పార్ట్ వచ్చేసింది. అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఎమ్ నెక్స్ట్ సివై ఉన్నాయి కదా, ఈ కలర్స్ మెజెంటా, సియాన్, ఇంకా ఎల్లో, ఈ కలర్స్ కూడా మనం ఫిల్ చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా. ఫిల్అప్ అయిపోయింది. ఫిల్అప్ అయిపోయిన తర్వాత నేను బాటిల్ని మళ్ళీ ఈ విధంగా నీట్గా చక్కగా రిమూవ్ చేసుకోవాలి. ఇంకోటి ఎల్లో కలర్ ఇంక్ని అయితే నేను ఫిల్అప్ చేస్తున్నాను. కలర్స్ మాత్రం జాగ్రత్తగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఇది ఎల్లో అనమాట, వై చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా చాలా సింపుల్ అనమాట. అలాగే మనం మిగతా కలర్స్ కూడా ఫిల్అప్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈలోపు మనం పవర్ కార్డ్ని బయటకు తీసేద్దాం. ఆ ఇంక్ ఫిల్ అయ్యే గ్యాప్లో మనకు టైం వేస్ట్ లేకుండా పవర్ కార్డ్ని అన్బాక్సింగ్ చేద్దాం. అలాగే USB 2.0 కేబుల్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు కదా, అది కూడా మనం అన్బాక్స్ చేసేద్దాం. రెడీగా ఉంటుందన్నమాట మనకి సెటప్కి. ఓకే ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు ఇక్కడ మొత్తానికి అయితే అన్ని ఇంక్ బాటిల్స్ నేను అన్ని ఇంక్ అయితే ఫిల్అప్ చేశాను. ఫిల్అప్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ క్యాప్ అయితే పెట్టేద్దాం. ఓకే, అన్ని ఫిల్అప్ అయిపోయిన తర్వాత మనం ఈ క్యాప్ ఇలా క్లోజ్ చేసుకుంటే అయిపోతుంది సేమ్. ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు పవర్ అయితే ఆన్ అయిపోయింది. నేను ప్లగ్ ఇన్సర్ట్ చేయండి, ఎలాంటి నేను స్టార్ట్ బటన్ కూడా నొక్కలేదు, ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోయింది. అండ్ డిఫరెంట్ సౌండ్స్ కూడా వస్తున్నాయి. నేను మైక్ మిషన్ దగ్గర అంటే ప్రింటర్ దగ్గర పెట్టాను, మీరు చూడొచ్చు. సో ఇలా కొంచెం డిఫరెంట్ సౌండ్స్ వస్తూ మిషన్ అయితే మనకి అంటే ప్రింటర్ మనకి ఇంక్ అయితే తీసుకుంటుంది. సో మీరు చూడొచ్చు పవర్ బటన్ దగ్గర అది గ్లో అవ్వడం, బ్లింక్ అవ్వడం ఆగిపోయింది. నెక్స్ట్ ఇంక్ ఐకాన్ దగ్గర బ్లింక్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ గ్రీన్ కలర్ బటన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ గ్రీన్ కలర్ బటన్ని మనం 3 సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకుంటే ఈ కలర్ మొత్తం మనకి హెడ్లోకి అయితే వెళ్ళిపోయి మనకు రెడీ టు ప్రింట్అవుట్ అయితే ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు 3 సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకుంటాను. ఓకే, స్టార్ట్ అయిపోయింది ప్రింట్. మనకి ఇప్పుడు డెమో ప్రింట్ అయితే రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు డెమో ప్రింట్ అయితే బయటకు వచ్చేసింది, మీరు గమనించవచ్చు ఇక్కడ. సో ప్రింట్ అంటే డెమో ప్రింట్ పైన కూడా మనకి డేట్ కూడా తప్పు ఉంది. సో ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే అది అప్డేట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ కలర్స్ చూసినట్లయితే బ్లాక్స్ అన్ని కరెక్ట్గా ఉండాలి. మెజెంటా, సియాన్, ఎల్లో కలర్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇవన్నీ బ్లాక్స్ అన్ని కరెక్ట్గా ఉండాలి. గ్యాప్స్ ఉండకూడదు అండ్ వేరే కలర్స్ కూడా మిక్స్ అవ్వకూడదు. బ్లాక్ కానీ దీంట్లో కానీ ఇట్లా మిక్స్ అవ్వకుండా కరెక్ట్గా ఉన్నట్టు అనమాట, మిక్స్ అవ్వకుండా ఉంటే. సో ఇప్పుడు నేను మీకు మానిటర్ పైన చూపించినటువంటి ఫోటో ఒకటి 4:6 ప్రింట్ అయితే తీసినాను, పాస్పోర్ట్ వస్తే అది కూడా క్వాలిటీ ఏ విధంగా ఉందో మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రింట్ అయితే వచ్చేసింది. సో మీరు చూడొచ్చు ఇక్కడ ప్రింట్ అయితే నాకు బాగా నచ్చింది. సో ఐఎమ్ అయితే ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట. మీరైతే తీసుకోవచ్చు, ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇది బెస్ట్ అనమాట. సో ఇంకోటి నేను QR కోడ్ కూడా నేను కలర్ ప్రింట్ అయితే తీసాను A4 సైజ్ పేపర్ పైన, ఇది కూడా నాకు బాగా నచ్చింది అనమాట. చూడడానికి అయితే ప్రింట్ క్వాలిటీ మాత్రం అద్భుతంగా ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనం వైఫై ద్వారా మొబైల్తో ఎలా ప్రింట్ తీయాలని చూద్దాం అనమాట. మనం ఆల్రెడీ ఇప్పుడు కంప్యూటర్తో తీసాము. సో ఇప్పుడు వైఫై ఇక్కడ బ్లింక్ అవుతుంది అంటే వైఫై మోడ్లో ఉన్నట్టు. ఒకవేళ లేకపోతే దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి వైఫై బటన్ని, అది బ్లింక్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మన ఫోన్లో వైఫై ఆన్ చేసిన తర్వాత మనకి ఆ మోడల్ ఈ సెటప్ DCP అని ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్, అది కనిపిస్తుంది. దానికి కనెక్ట్ చేసుకున్న తర్వాత మనం ప్లేస్టోర్లో ఒక యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో నేను ప్లే స్టోర్ ఓపెన్ చేస్తున్నాను మీకు చూపించడానికి. ఈ బ్రదర్ ఐ ప్రింట్ స్కాన్ అయితే ఉంది కదా, ఇది నేను ఇన్స్టాల్ చేసుకున్నాను ఆల్రెడీ, అందుకే ఓపెన్ అని ఉంది. సో నేను యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది. నేను డాక్యుమెంట్ ప్రింట్ తీయాలనుకుంటున్నాను, డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో నేను డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మనకి సెట్టింగ్స్లో కూడా ప్రింట్ ముందు సెట్టింగ్స్లో కూడా మీకు క్వాలిటీ, ఫైన్, నార్మల్, ఎక్కువ మోడ్, ఇంకా ఫైన్ పెట్టుకోండి. సో మీకు చూపించడానికి ఇవన్నీ చూపిస్తున్నాను. సో పేపర్ సైజ్ కూడా మనకి A4, A5 లీగల్, మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ పేపర్ సైజ్ అయిపోయిన తర్వాత కాపీస్, ఏది లేఅవుట్, ఇంకా కలర్ కావాలా, మోనో కావాలా, అన్ని సెట్టింగ్స్ అన్ని మనం చేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్ నొక్కేసేయాలి. బ్యాక్ నొక్కిన తర్వాత మళ్ళీ మనం ఏది సెలెక్ట్ చేసుకున్నామో ఆ ప్రింట్ అయితే మనకి కనిపిస్తుంది అనమాట. 1 అని పడింది. సో ఇప్పుడు 1 అని పడింది. సో నెక్స్ట్ కింద ప్రింట్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది ప్రింట్ తీసే ముందు మనం ఈ A4 సైజ్ పేపర్ని అయితే మనం మాన్యువల్ ఫీడింగ్ అయితే చేసేద్దాం. ఆల్రెడీ ట్రేలో పేపర్స్ పెట్టేసాను A4 సైజ్ పేపర్స్, కాకపోతే మీకు మాన్యువల్ ఫీడింగ్ ఏ విధంగా చేయాలని కూడా మీకు బ్రదర్ ప్రింటర్లో మీకు చూపించడానికి నేనైతే ప్రజెంట్ ఇప్పుడు చూపిస్తున్నాను మీకు. ఇక్కడ మనకి మెజర్మెంట్స్ కూడా ఉన్నాయి, ఏ పేపర్కి ఎక్కడ పెట్టాలి ఈ ట్రే అనేది. సో ఇక్కడ A4 సైజ్ దగ్గర నేను ఇలా ఈ విధంగా పెట్టేశాను.
సో పేపర్ అయితే ఇన్సర్ట్ చేస్తున్నాను. పేపర్ ఇన్సర్ట్ చేసిన వెంటనే కొంచెం లోపలికి లాగేసుకుంటుంది మనం లోపలికి ఇన్సర్ట్ చేసిన తర్వాత, అప్పుడు అది తీసేసుకున్నట్టు అనమాట. సో నేను ఇప్పుడు ప్రింట్ అయితే నొక్కేస్తున్నాను. ప్రింట్ నొక్కిన తర్వాత ప్రింటింగ్ కనబడింది మన మొబైల్ స్క్రీన్లో. నెక్స్ట్ ప్రింటర్ అయితే A4 సైజ్ పేపర్ని లోపలికి తీసేసుకుంటుంది. నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను మనకి టైం వేస్ట్ అనేది లేకుండా. సో ప్రింట్ అయితే బయటకు వచ్చేసింది, మీరు గమనించవచ్చు. కలర్ ప్రింట్ చూడడానికి అయితే చాలా బాగుంది. నేను ఓకే ఫ్రెండ్స్, ప్రింటర్ యొక్క రివ్యూ అయితే మీరు చూసారు కదా. సో నాకు ఫర్నిచర్ అంటే వైట్ అంటే ఇష్టం, అందుకని నేను వైట్ కలర్ ప్రింటర్ అయితే తీసుకున్నాను అనమాట. సో మోడల్ నెంబర్ మీకు ఆల్రెడీ ఇందాక మీరు చూసినట్లు రివ్యూలో మన మోడల్ నెంబర్ ప్రింటర్ మోడల్ నెంబర్ వచ్చేసి DCP-T426 బ్రదర్ కంపెనీ నుంచే. మీకు ఈ ప్రింటర్ ఎవరికైతే బాగా ఉపయోగపడుతుంది అంటే లెస్ యూసేజ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకు లెస్ యూసేజ్ చేసే వాళ్ళకి ఉపయోగపడుతుంది అంటే ఇది కొంచెం స్లో ఉంటుందన్నమాట. అంటే A4 సైజ్ ప్రింట్ తీసేటప్పుడు కానీ, లేదు మాకు పర్లేదు చాలా టైం ఉంది, నాకు అంత ఫాస్ట్గా ఏం తీయము, నాకు లేట్ అయినా పర్లేదు అనుకుంటే మాత్రం మీరు తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఒకవేళ మీరు ఏదైనా షాప్ పర్పస్ కానీ ఏమైనా తీసుకోవాలనుకుంటే వెంటనే ప్రింట్స్ తొందరగా ఫాస్ట్గా రావాలి కాబట్టి కొంచెం బడ్జెట్ పెంచుకొని, ఇది కాకుండా వేరే మోడల్స్కి వెళ్ళాలి, ఫాస్ట్గా ఉండాలి కొంచెం, ఎందుకంటే ఫటాఫట్ తొందరగా ఫాస్ట్గా ప్రింట్స్ వచ్చేలాగా అలాంటి ప్రింటర్ తీసుకోండి. తక్కువ యూసేజ్ చేసే వాళ్ళకి కొంచెం ప్రింట్ లేట్ అయినా పర్లేదు అని అనుకునే వాళ్ళకైతే తీసుకోవచ్చు. A4 సైజ్ పేపర్లో కలర్ ప్రింట్స్ ఫోటో పేపర్స్ పైన ప్రింట్ తీసుకునేటప్పుడు కొంచెం లేట్ అవుతుంది. నార్మల్గా ఈ కలర్ జిరాక్స్లు కానీ నార్మల్ బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్లు కానీ తొందరనే వచ్చేస్తాయి, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. వాటి కోసం అంటే హయ్యర్ కాస్ట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ 4/6 కానీ లేకపోతే A4 సైజు ఫోటో ప్రింట్స్ కానీ ఏమైనా తీస్తున్నప్పుడు మాత్రం కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. A4 సైజ్ ఫోటో ప్రింట్స్ మాత్రం కంపల్సరీ నియర్లీ 5 minutes దాకా ప్రింట్అవుట్ తీసుకోవడానికి టైం పడుతుంది అనమాట. సో ప్రింటర్ అయితే మీకు ఫుల్ రివ్యూ అయితే ఈరోజు మీరు చూశారు. ఒకవేళ మీకు ఈ ప్రింటర్ పైన ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్ రూపంలో తెలియజేయవచ్చు. ఓకే వ్యూవర్స్, మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాను. అందరికీ కీప్ వాచింగ్, బాయ్.